హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు Mayachitra Photography యూట్యూబ్ ఛానల్. అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈ రేర్ క్రైసిస్ ఏదైతే ఈ కరోనా అవుట్బ్రేక్ ఉందో, ఈ సమయంలో అందరం ఇంటికే పరిమితమవుతూ సురక్షితంగా సేఫ్గా ఉంటారని ఆశిస్తున్నా. ఈ సందర్భంగా నేను 3 ముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నా. ఇన్స్ట్రక్షన్స్ కూడా అనుకోవచ్చు. సో మొదటగా ఏంటంటే, ఈ రేర్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో, లాక్డౌన్, ఇంటికే పరిమితం అవ్వాల్సిన టైం ఉందో, ఇది బహుశా మన లైఫ్లో ఇదివరకు జరగకపోవచ్చు కూడా. అండ్ మనకి ఈ రకంగా మనకంటూ మన ఓన్ పర్సనల్ టైం ఇంతగానో దొరకదు. ఎందుకంటే మనం చూస్తే కనుక, ఒక్కసారి ఆలోచిస్తే కనుక, ఇంతకుముందు ప్రతి పని చేయాలన్నా, లేదంటే ఒక కొత్త విషయాన్ని తెలుసుకోవాలన్నా, నేర్చుకోవాలన్నా, చేయాలన్నా, ఎక్స్పెరిమెంట్ చేయాలన్నా, మనకు ఉండే ఒకే ఒక ఎక్స్క్యూజ్, నా దగ్గర టైం లేదు, వీటికి సరిపోతుంది, వాటికి సరిపోతుంది, వాళ్ళని కలవాలి, వీళ్ళని కలవాలి, ఇలాంటి ఎక్స్క్యూజెస్ మనం ఇచ్చుకుంటూ పోతాం. అవునా కదా? ఈ సందర్భంగా మనం ఆ ఎక్స్క్యూజ్ కూడా చేయలేము. దాని అర్థం ఏంటంటే, మనకు కావాల్సినంత టైం ఉంది. సో మనం అనుకున్నది చేయొచ్చు, ఎంతో నేర్చుకోవచ్చు. అది రెండవది, ఈ లాక్డౌన్ ఏదైతే ఉందో, ఈ పాండమిక్, ఈ రేర్ క్రైసిస్ ఏదైతే ఉందో, ట్రస్ట్ మీ, అండ్ ఇట్స్ నాట్ పర్మనెంట్. సో ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్, ఆల్ ఈజ్ వెల్. ఆ సినిమాలో చెప్పినట్టు ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. సో మనం చేయాల్సిందల్లా ఒకటే, జాగ్రత్తగా ఉంటూ, ఇంటికే పరిమితం అవుతూ, మాస్కులు ధరిస్తూ. ప్రివెన్షన్ ఇస్ ద ఓన్లీ క్యూర్. సో ఇంకా మందు రాలేదు, వ్యాక్సిన్ రాలేదు, అవన్నీ వచ్చేసరికి ఇంకో 1 year పట్టచ్చు, 2 years పట్టచ్చు. బట్ ఇంత లోపల మనం చేయగలిగింది ఒకటే, ప్రివెన్షన్. స్టే అట్ హోమ్ అండ్ సేవ్ అవర్ సెల్వ్స్. వన్స్ అగైన్, ఈ రేర్ క్రైసిస్ ఏదైతే ఉందో, ఈ రేర్ సిచ్యువేషన్ ఈజ్ టెంపరరీ. ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. మనం మన ఫ్యూచర్ గురించి వరీ చెందాల్సిన అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే, దిస్ ఈజ్ ద బెస్ట్ టైమ్ టు ఇన్వెస్ట్ అవర్ టైమ్. ఇంత హ్యూజ్ టైం, మార్నింగ్ టు ఈవినింగ్, నైట్, కంప్లీట్ టైం మనం ఒక కొత్త విషయం, లేదంటే ఫోటోగ్రఫీ మీకు ఇంట్రెస్ట్ ఉంది కనుక, సో ఇన్వెస్ట్ ఆల్ యువర్ టైమ్ అండ్ లెర్న్ సో మెనీ థింగ్స్ ఇన్ షార్ట్ టైం. సో చూడండి, ఒకసారి అన్నీ నేర్చుకోగలిగితే కనుక, ఈ దీని నుంచి బయటపడ్డాక you will have plenty of opportunities. సో లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్, లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ వస్తుంది. సో మనం చేయాల్సిందల్లా ఒకటే, ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం యూస్ఫుల్గా ఉన్నామా లేదా అన్నదే ప్రశ్న. సో మేక్ యువర్ సెల్ఫ్ మోర్ వాల్యుబుల్ అండ్ యూస్ఫుల్ టు ద నీడ్స్ ఆఫ్ ద సొసైటీ. సో దట్స్ హౌ వీ కెన్ మేక్ అవర్ సెల్ఫ్ ఎంప్లాయబుల్. ఓకే, ఆల్ రైట్. ఇక 3వ విషయం ఏంటంటే, మనకు నచ్చిన సబ్జెక్ట్, మనకు నచ్చిన విషయంలో మనం వర్క్ చేయాలి. నచ్చిన విషయాన్ని ఎంచుకొని అందులో ముందుకు సాగాలన్నది నేను నమ్మే సిద్ధాంతం. అందులో బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకు నచ్చిన విషయం సరే, మన నచ్చిన విషయాన్ని ఎంత ఇన్డెప్త్గా వెళ్తున్నాం అన్నదే ఇంపార్టెంట్. ఎందుకంటే అందరూ ఫర్ ఎగ్జాంపుల్ ఫోటోగ్రఫీ తీసుకోండి. సో ఫోటోగ్రఫీలో అందరు నేర్చుకోవచ్చు 3 ముక్కలు. బట్ ఎలా కష్టపడాలంటే, కష్టపడడం కాదు, ఎలా నేర్చుకోవాలంటే, ఒక విషయాన్ని లైఫ్లో ముందుకు రావాలంటే, ఒక విషయం, నచ్చిన విషయాన్ని ఎంచుకోండి. మీరు ఏదైనా ఎంచుకోండి, ఫోటోగ్రఫీ ఆర్ ఎనీ ఫీల్డ్, ఐటీ కానీ, ఫర్ దట్ మ్యాటర్ క్రికెట్ కానీ, స్పోర్ట్స్ కానీ, ఏదైనా ఎంచుకోండి. మీరు అందులో ముందుకు సాగాలనుకుంటున్నారా కెరీర్గా? సో మీరు చేయాల్సిందల్లా ఏంటంటే, ఆ సబ్జెక్ట్ మీద అపారమైన ఇష్టాన్ని పెంచుకోవడం, నిరంతర కృషి. అంటే ఏంటంటే, చాలా విషయాలు, ఇన్డెప్త్ నాలెడ్జ్. ఎలా ఉండాలంటే, అసలు నీకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ అవ్వాలి. అంటే నువ్వు ఒక ఫోటో తీస్తే కనుక, ఇది తీస్తే ఇలా సో అండ్ సో పర్సన్ తీయగలుగుతాడు, అలాంటి ఒక ఐడెంటిటీ, ఇన్డెప్త్ నాలెడ్జ్ అన్నది మనం సంపాదించుకోగలగాలన్నమాట. అలా ఒక ఎక్స్పర్ట్ లెవెల్ నాలెడ్జ్ వస్తే కనుక మీకు అన్నీ కలిసి వస్తుంది. మనం వెంటపడాల్సిన అవసరం లేదు. మనీ మన దగ్గరకు వస్తుంది, డబ్బే మన చెంతకు వస్తుంది, అలాగే మంచి పేరు వస్తుంది, ఓకే, స్టేటస్ వస్తుంది, అండ్ ఎవ్రీథింగ్ విల్ బీ విత్ యూ. అది ఫ్రెండ్స్, ఈ సందర్భంగా నేను మీ అందరితోటి పంచుకోవాలనుకున్న విషయాలు. సో హోప్ యూ టేక్ దిస్ థింగ్స్ సీరియస్లీ అండ్ పాజిటివ్లీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మాయాచిత్ర ఫోటోగ్రఫీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ బటన్ ప్రెస్ చేస్తే కనుక నా నెక్స్ట్ వీడియో
అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఆల్ రైట్, మరి నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వస్తా. టిల్ దెన్ యూ టేక్ కేర్, బాయ్ బాయ్, స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ.